గ్రూప్ 2 కూడా అట్లనే గ్రూప్ 3 కూడా దానికి ఒక 5 లక్షల మంది దీనికి ఒక 5 లక్షల మంది పరీక్షలకు ఈ రోజు హాజరుగానికి అప్లికేషన్లు పెట్టుకోరు. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. మోతీలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు. ఎందుకు మోతీలాల్ కూర్చోవాలి, ఎందుకు బక్క జడ్సన్ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న పడ, లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అనే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. ఈరోజు 3 నెలల వాయిదా, డిఎస్సికి 3 నెలల వాయిదా ఇవ్వమంటున్నాం. 3 నెలల వాయిదా అని ఈరోజు మేము డిఎస్సిని ముట్టడించే ప్రయత్నం చేస్తే, విద్యాశాఖ ముట్టడించే ప్రయత్నం మేము అందరం చేసినాం. కనీసం ఒక 200 నుంచి 300 మంది విద్యాశాఖను ముట్టడించే ప్రయత్నం చేస్తే మమ్మల్ని నిర్బంధించి పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా దాడులు చేసి మరీ దెబ్బలు తలిగే విధంగా మమ్మల్ని హింసించే విధంగా తీసుకుపోయి సిటీ కాలేజ్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది. రాత్రి 10 గంటల దాకా స్త్రీ పురుషులన్నీ తేడా లేకుండా ఆడపిల్లలను కూడా అక్కడే పెట్టి వాళ్ళు బయటకు పోకుండా మాకు లైట్లు బంద్ చేశారు, వాటర్ బంద్ చేశారు, ఫుడ్ బంద్ చేశారు. కనీసం తింటారా, ఇంతసేపు ఉన్నారు, మీరు తింటారా లేదా అని కూడా మాకు సంబంధించిన అవసరాలను అడగలేదు. ఈరోజు సిటీ కాలేజ్ నుంచి ఓయూ యూనివర్సిటీ దాకా మేము 11 కిలోమీటర్ పాదయాత్ర చేసినాం. ఈ ప్రభుత్వంలో విద్యార్థులు పాదయాత్ర చేసింది డిఎస్సి అభ్యర్థులు. ఇలా సిటీ కాలేజ్ నుంచి ఇక్కడ వరకు ఈ ఉద్యమాల గడ్డనే మాకు ఇంత సేఫ్ అనుకొని ఇక్కడ దాకా వచ్చినాం. మాకు ఎక్కడ కూడా సపోర్ట్ దొరకకపోవచ్చు, ఎక్కడ కూడా మళ్ళీ బైండ్ ఓవర్ చేయడం కానీ మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తారనే ఉద్దేశంతో 11 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి మా సమస్యను, ఇంకా వ్యక్తులు చాలామంది ఉన్నారు, 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ. గ్రూప్ 1 విషయంలో కావచ్చు, గ్రూప్ 2 విషయంలో కావచ్చు, గ్రూప్ 3 విషయంలో కావచ్చు, ప్రతి పోస్టులో కూడా వాళ్ళకి సానుకూలమైన స్పందన లేదు. నాట్ ఓన్లీ డిఎస్సి కాన్సెప్టే కాదు, నాకు 3 నెలల పోస్ట్ పోన్ కావాల్సిందే, ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకు అడుగుతున్నామంటే వీళ్ళు ఖచ్చితంగా అన్నట్టు ప్రతి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ కన్నట్టు 45 డేస్ 60 డేస్ అనేది లిమిటేషన్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అట్లా కండక్ట్ చేస్తే ఏ ఎగ్జామ్ అని రాయమంటూ, ఏ సిలబస్ చదువుమంటూ. మేము డిఎస్సి వాయిదా వేసే వరకు ఇక్కడ నుంచి కదలము. అంటే మా పేరెంట్స్ కూడా వాళ్ళకి తెలియదు, మేము ఇక్కడ వచ్చిన సంగతి కూడా తెలియదు. అసలు ఈ ఉద్యమం స్టార్ట్ అయిందే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కదా, తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. అట్లాంటిది ఇక్కడ ఉండి చెప్తున్నాము, ఎంత దూరమైనా వెళ్తాం. ఇక్కడ వాయిదా వేసే వరకు డిఎస్సి మేము పోస్టులు పెంచండి అని అడగలేమయ్యా, జస్ట్ పోస్ట్ పని ఏమని అడుగుతున్నాం. ఇంతమంది తరపున అంటే 2,30,000 మంది చేసారు అప్లై, వాళ్ళ తరపున అడుగుతున్నాం. ఎంత దూరమైనా వెళ్తాం. చాలా మంది లైఫ్ కూడా సాక్రిఫైస్ చేసే వరకు వెళ్తారు. నెల్లూరు డిఎస్సి ప్రకటన వాయిదా వేయాలని కోరుకుంటున్నాం. కానీ పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ నిర్బంధంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారన్న. మాకు 3 నెలలు వాయిదా కావాలన్నా, చదువుకోవడానికి సమయం లేదు. 2 నెలల సమయం, కనీసం 2 నెలల సమయం అన్న కావాలన్నా. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి అన్న. సార్ రేవంత్ అన్న మమ్మల్ని అర్థం చేసుకొని 2 నెలల సమయం ప్రకటించాలన్న. ఇట్లా అరెస్టులు చేస్తే ఏడికి తీసుకుపోవాలి, మా బాధ నేడ చెప్పుకోవాలన్నా. కొంతమంది ఆ పార్టీలో నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీలు పొందిన వాళ్ళు ఏమంటుందంటే మీరు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో ట్రాప్లో పడ్డారు అంటున్నారు. మేము నిజంగా ట్రాప్లో పడ్డది మీ ట్రాప్లో రా బాబు. నిజంగా అంటే మేము వాళ్ళ ట్రాప్లో పడలేదు. మాకు అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి మిమ్మల్ని గెలిపించడం. మేము నిరుద్యోగులం, మా అవ్వయ్య కాలము. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, మా సిలబస్కు తగ్గ సమయం ఇవ్వండి, మేము ప్రిపేర్ అవుతాం. మిమ్మల్ని మెగా డిఎస్ అడుగుతలే, మీరు ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకోండి. ఎందుకంటే మీ కాంగ్రెస్ పేర్లోనే ఉంది స్కామ్ గ్రేస్ అని. మీరు మమ్మల్ని స్కామ్ చేసిండ్రు, అయినా సరే మేము ఒప్పుకుంటున్నాం. ఆ 11,000కే రాసుకుంటాం. అయినా ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు ఉండవని పాటలు పాడించి మరీ చేసిండ్రు. ఎక్కడ మహిళలకు ఈరోజు రక్షణ ఉందా మీ దగ్గర? మా సోదరి మళ్ళీ ఈరోజు ఒక విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేస్తే
తీసుకుపోయి మీరు అక్కడ గ్రౌండ్ లో పెట్టి కనీసం అమ్మాయిలకు ఉండే ప్రాథమిక అవసరాల గురించి కూడా ఆలోచించే బుద్ధి లేదా మీకు అని నేను అడుగుతున్నా. కాబట్టి మీరు అక్కడ అమ్మాయిలు ఉంటే లైట్లు తీయడం ఏంది? అయినా ఈ రోజు కాబోయే ఉపాధ్యాయులు పోలీసుల కాళ్ళు పట్టుకొని మేము ధర్నాలు చేసుకుంటామని ఆ రైట్ కూడా లేదా మాకు? అసలు కంచెలు లేని పాలన, ప్రజాపాలన ఎక్కడుంది నీ పాలన? కాబట్టి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ రోజు ఈ అర్ధరాత్రి కానీ రేపు కానీ నువ్వు 18వ తారీఖు ఎగ్జామ్ పెడితే ఏదో పెళ్లికి ముహూర్తం పెట్టినట్టు ఈ రోజు విద్యాశాఖ కమిషనర్ గారు 11వ తారీఖు రోజు 5 గంటలకు హాల్ టికెట్లు ఇస్తా అంటారంటే నువ్వు హాల్ టికెట్లు ఇస్తావు ఏమిస్తావు మాకు సంబంధం లేదు. మేము ఇంత డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మాట ఏమంటున్నారు అక్క వీళ్ళంతా అంటే, కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ పదవులను ఆశించేటోళ్ళు విద్యార్థుల ప్రయోజనాలను 2,50,000 మంది విద్యార్థుల భవిష్యత్తు కోసము మేము ఎగ్జామ్ తొందర పెడుతున్నాం అంటున్నాం. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం గురుకుల పరీక్షలు పెట్టినాక మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా చేసింది. మరి ఆ గురుకులాల లోపల చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు మీకు కనిపిస్తలేదా? ఎంతో ఆర్భాటంగా నువ్వు ఎల్బీ స్టేడియం లోపల నియామక పత్రాలు ఇచ్చు, ఎందుకు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేవు? ఎందుకు వాళ్ళని పోస్టింగ్ లోకి తీసుకుంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. టెట్కి డిఎస్సికి మధ్యలో టైం 20 డేసే ఉంది సార్. మీ కాలు మొక్కుతా సార్, మీకు దండం చేస్తా సార్, డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి సార్, మీ కాలు మొక్కుతా సార్. నా భర్త నా మీద నమ్మకం చాలా పెట్టుకున్నాడు. నా నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్, బతకాలనిపిస్తలేదు నాకు. ప్లీజ్ సార్ పోస్ట్ పోన్ చేయండి సార్, మీ కాలు మొక్కుతా. మా ప్రయత్నం చాలా చేస్తున్నాం కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు. అదేమి లేదు సార్, మా సొంత ప్రయత్నం చేస్తున్నాం సార్. మీ కాలు మొక్కుతా సార్, టీఎస్సీ పోస్ట్ పోన్ చేయండి సార్.